నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మున్నూరు కాపులు ఐక్యంగా ఉండి అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని బైన్సా మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తాత్రి సూచించారు. ఆదివారం బైన్సాలోని గణేష్ నగర్ మున్నూరు కాపు సంఘం భవనంలో తాలూకా మున్నూరు కాపు హెడ్ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సన్మానం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బైన్సాలో తాలూకా స్థాయి మున్నూరు కాపు సంఘ భవనానికి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సహకారంతో స్థలాన్ని ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఆ గ్రూప్ అంటే ఈ గ్రూప్ అంటే ఆ గ్రూప్ నిలుపుకోవడం అనేటటువంటిదే గత కొంత మనకు వాయిస్ అనేటటువంటిది ప్రజలలో పోతుంది. ప్రజలు రావాలంటే కూడా గ్రామాలలోకి వెళ్ళి అక్కడ పూర్తి ఒక గ్రూప్ అంటే ఒక గ్రూపు కౌన్సిలర్ అయినటువంటి మన రావుల పూర్చండి గారు. రైట్ సార్. వ్యక్తి మున్నూరు కాపుల కోసం రైట్ జరిగింది. దాని ద్వారానే ఈ ఏదైతే వీరు గౌరవం ఇచ్చి ముందుకు పంపిందో అదే గౌరవంతో నాకు బైన్సా పట్టణ ప్రజలందరూ కూడా ఎన్నుకొని బైన్సాకు మున్సిపల్ చైర్మన్ గా చేయడం జరిగింది. నేను ఈ గల్లీ ప్రజలకు మరియు ముదోల్ నియోజకవర్గ మున్నూరు కాపు ప్రజలందరికీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. వాళ్ళ కోసం కూడా పనిచేస్తుంటూ మన మున్నూరు కాపు సంఘంను ముందుకు తీసుకుపోతూ మరియు ఇల్లున్న కులాలను మతాలను విభేదాలు లేకుండా అందరినీ కలుపుకట్టుగా తీసుకుపోతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఏదైతే మనకు తాలూకా సంఘం చిన్నగా ఉంది, ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది. మనకు బైన్సా పట్టణంలో కూడా ఎన్నో దఫాలుగా మనకు 2 ఎకరాల భూమి మరి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు ఉన్నారు. మేమందరం కలిసి ఆయన దృష్టికి తీసుకుపోతాం. ఇక్కడ నుండి 2 ఎకరాల భూమి తీసుకొని, నేను అనుకునేది ఏమంటే ఒక భూమి లోపల తీసుకునే బదులు ఒక రోడ్డుకున్న భూమిని తీసుకుంటే అది మనకు పనికొస్తుంది, మన సమాజం పనికొస్తుంది. ఒక ఫంక్షన్ హాల్లో చేస్తే దాని ద్వారా ఆదాయం వస్తుంది. ఆదాయం లేని భూమిని తీసుకొని లోపల కట్టుకొని మళ్ళీ మనిషిని పెట్టడం, ఆడ అసాంఘిక కార్యకలాపాలు మనమందరం ఏ విధంగానైతే మనకి ఇప్పుడు రౌల రమేష్ అన్న పాసర్లు చేసిండో అదే విధంగా మనం ఒక బైన్సా ఇది ఒకటి సెంటర్ పాయింట్. బైన్సాలో కూడా మనం అందరం సహాయ సహకారాలతో ఒక భూమిని తీసుకొని ఒక మనకు సంఘం ఏర్పాటు చేసి, ముదోల్ తాలూకా సంఘం ఏర్పాటు చేసి ఒక ఫంక్షన్ హాల్లో దాని నుంచి మనకు ఆదాయం వచ్చే మాదిరిగా చేసుకొని ముందుకు పోదామని, విభేదాలు ఇచ్చబెట్టుకొని మనమందరం ఒక్కటైదామని. అయినా కూడా చలనం లేదు. మనం కిందికి పోయి ఒకసారి కడుపునోళ్ళు మనం అందరినీ ఒకసారి కలుపుకొని ఒక ఆత్మీయ సమ్మేళనం పెద్దగా పెట్టుకొని వాళ్ళని ఏమన్నా పిలుచుకొని ఒక్కటైతే బాగుంటుందని ఈ సభాముఖంగా